ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతిదినము ప్రభువుతో అన్న ఈ కార్యక్రమానికి స్వాగతం చెబుతూ ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయనా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాదాల దగ్గరికి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చినందుకే మీకు వందనాలు దేవా. ఈ సమయాన్ని మేము గడుపుతూ ఉంటుండగా ఇది మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చమని, మీ మెల్లనైన స్వరము మాకు వినిపింప చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు అంటా ఉన్నారో, అనగా వారి యొక్క పాపాలను ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని ఎవరైతే వారి యొక్క హృదయాలను ఆయనకు సమర్పించుకున్న వారిగా ఉంటా ఉన్నారో, అలాంటి వారు మరి చాలా సార్లు, అనేక సార్లు వారి యొక్క హృదయాలను చపల చిత్తమునకు అప్పగించుకుంటున్న వారిగా ఉంటా ఉన్నారు. ఎందుకు నేను ఈ మాట అంటా ఉన్నానంటే, అనేక మంది విశ్వాసులుగా ఉంటున్న వారిని గమనిస్తూ ఉన్నట్లయితే వారు దేవునిలో ఉన్నట్టు మనకు అనిపిస్తా ఉంటున్నప్పటికీ లోకపరమైన అనేక కార్యాలను జరిగించడానికి ఆసక్తులుగా ఉంటా ఉన్నారు. అటువైపు వదులుకోవడానికి ఇష్టపడడం లేదు, ఇటు దేవునిలో ఉండడానికి ఇష్టం చూపిస్తుంటున్న వారుగా ఉంటా ఉన్నారు. అంటే అది కావాలి ఇది కావాలి అన్నట్టుగా ఉంటా ఉన్నారు. దీన్ని ద్విమనస్కులు, బైబిల్లో చాలా చక్కగా ద్విమనస్కులు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి మనస్సు కలిగిన వారిని, అంటే అది ఇది రెండు కావాలి అనుకుంటున్న వారిని. సో వీళ్ళు ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు ఎప్పటికైనా ఇబ్బందికరమైన పరిస్థితిలో పడతారు. మనందరికీ ఒక సామెత తెలుసు కదా, రెండు పడవల మీద కాలు మోపితే ఏమవుతుంది, అటు ఇటు కాకుండా మధ్యలో పడిపోతాం. సో వాక్యం కూడా అదే సెలవిస్తా ఉంటా ఉంది. ద్విమనస్కులు ఎప్పుడు కూడా మరి దేవునికి ఇష్టలుగా ఉండడానికి వీల్లేదు. ఆయన అంగీకరించడు. ఉంటే వెచ్చగైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, నులివెచ్చని స్థితి వద్దు అని దేవుడు ఉంటా ఉన్నాడు. కానీ చాలా మంది క్రైస్తవ విశ్వాసులుగా ఉంటున్న వారు నులివెచ్చని స్థితిని కోరుకుంటున్న వారిగా ఉంటా ఉన్నారు. ఒక వారం అటు వెళ్తాను, ఇంకొక వారం ఇటు వస్తాను. ఒక వారం చర్చికి వెళ్తాను, ఇంకొక వారం ఏదైనా సినిమా రిలీజ్ అయితే దానికి వెళ్తాను. ఒక వారం సహవాసంలో ఉంటాను, ఇంకొక వారం పిక్నిక్కి వెళ్తాను. ఒక వారం ఇదిగో ఈ విశ్వాసులతో నేను ఉంటాను, ఇంకొక వారం ఇదిగో నా స్నేహితులతో నేను అలా సరదాగా వెళ్తాను. సో ఇలాంటి మనస్తత్వం కలిగిన వారుగా ఉంటా ఉన్నారు. అయితే ఈ ద్విమనస్కులుగా ఉంటున్న వారు దేవునికి అసహ్యులుగా ఉంటా ఉన్నారు. అంతేకాదు దేవుని దగ్గర నుంచి ఏమాత్రము కూడా వారికి మేలు అన్నది లేకుండా ఉంటా ఉంది, ఏమాత్రం ప్రయోజనం లేకుండా ఉంది, ఎంత మాత్రం కూడా ఆశీర్వాదం అన్నది వారికి లేకుండా ఉంటా ఉంది. అయితే ఎవరైతే ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు ఉంటా ఉన్నారో, వారు ఏమి చేస్తే మరలా దేవునిలో లేకపోతే దేవుని వైపు వారు తిరగగలరు, మళ్ళగలరు అని మనం చూస్తే, ఇక యాకోబు పత్రికలో ఒక మాట మనం చదవచ్చు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతా ఉంటా ఉన్నాను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఎస్, మన హృదయము పరిశుద్ధపరచుకున్నట్లయితే అనగా దేవునికి కాకుండా ఇంక దేనికైతే నువ్వు స్థానాన్ని ఇస్తా ఉన్నావో, దేవునితో పాటు ఇంకెవరినైతే నీ హృదయంలో నువ్వు ఉంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నావో వాటన్నిటినీ తీసి పక్కన పెట్టాలి, పరిశుద్ధపరచుకోవాలి. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత మన హృదయాన్ని కడుక్కోవడానికి మనము సిద్ధపడాలి. ప్రభువా, ఇదిగో నాయనా, నా హృదయంలో ఈ పాపానికి నేను చోటిస్తా ఉన్నాను, నా హృదయంలో ఇదిగో ఈ లోక కార్యాలకు నేను చోటిస్తా ఉన్నాను, కాబట్టి నా హృదయాన్ని పరిశుద్ధపరచు. ఎలా మన హృదయాన్ని మనం పరిశుద్ధపరచుకోగలం? ఆయన పరిశుద్ధమైన రక్తంతో కడగడం తప్ప.
ఆయన ప్రేమ చూపించి కరుణ చూపించి మన పాపాలను తుడిస్తే తప్ప మన హృదయాన్ని మనము పరిశుద్ధపరచుకోలేము. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. లేకపోతే ఇబ్బంది పడతావు, లేకపోతే ఇరకాటంలో పడతావు, లేకపోతే చాలా రకాలుగా నష్టపోవాల్సి వస్తుంది, కన్నీరు కాల్చాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకముందే నీ హృదయమును పరిశుద్ధపరచుకో. మనకు తెలుసు, అరే నేను దేవుని వైపు ఉండాలి, మనకు తెలుసు నేను దేవుని కార్యాలే నా హృదయాల్లో నేను కలిగి ఉండాలి, మనకు తెలుసు పరిశుద్ధాత్మక తప్ప మరొక దానికి నా హృదయంలో చోటు ఇవ్వకూడదని. కానీ అనేక రకాలైన అపవిత్ర ఆత్మలకు కూడా మనం చోటిస్తూ, హేయమైన కార్యాలకు, జుగుప్సాకరమైన కార్యాలకు కూడా మనం చోటిస్తూ, నాకు అది కావాలి ఇది కావాలనుకుంటే మాత్రం ఎందుకు పనికిరాని వారంగా అయిపోతాం. అందుకని దేవుడు అంటున్నాడు, నో, వాటిని తొలగించు. నీ హృదయమును పరిశుద్ధపరచుకో. ద్విమనస్కులారా మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోండి. మరొక మాట మనం చదువుకున్నాం. ఇంకా పాత నిబంధన గ్రంథంలోకి మనం వెళ్తే మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనంలో ఇలా రాయబడతా ఉంది. సమూయేలు ఇజ్రాయేలు అందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. సో ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల యొక్క పరిస్థితి మనందరికీ తెలిసిందే. వాళ్ళు కొన్నిసార్లు దేవుడి వైపు ఉంటారు, కొన్నిసార్లు లోకం వైపు వెళ్తారు. కొన్నిసార్లు దేవుని సేవిస్తారు, కొన్నిసార్లు అనే దేవతను సేవిస్తారు. దేవునికి బహు చిరాకు తెప్పించేవాళ్ళు, దేవునికి కోపాన్ని తెప్పించేవాళ్ళు. సో ఇక్కడ కూడా ఏమవుతా ఉందంటే, వాళ్ళు అప్పటికే అన్ని దేవతలైన అష్టారోతు దేవతలను వారు పూజిస్తూ ఉన్నారు. దేవుని వదిలేశారు. దేవుడు వద్దనుకుంటా ఉన్నారు. దేవతలుగా ఉంటున్న వారిని పూజించడానికి ఇష్టపడతా ఉన్నారు. వారి హృదయాలన్నీ కూడా పాడు చేసుకుంటున్న వారిగా ఉన్నారు. దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ఏమనంటే, మీరు ఇకనైనా మీ పూర్ణ హృదయముతో యెహోవా వద్దకు మీరు మల్లుకోండి. ఆయన వైపు తిరగండి. మీ హృదయాలను పూర్తిగా దేవునికి స్వాధీనపరచండి. పూర్ణ హృదయముతో. ఇంకొకటి ఉండకూడదు మన హృదయంలో. ఇంకోటి కాడ నువ్వు ఉంచుకుంటున్నావంటే ద్విమనస్కురాలవు. దేవుని కన్నా ఎక్కువగా లేదా దేవునితో సమానంగా దేనినైనా కూడా నీ హృదయంలో నువ్వు ఉంచుకుంటా ఉన్నావంటే అది దేవునికి ఇష్టం లేదు. అంటున్నాడు, మీ హృదయములను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల ఆయన మీ యొద్ద నుండి వాటిని తొలగిస్తాడు. మీరు మల్లుకోండి మొట్టమొదటిగా. అక్కడ మళ్ళీ ఇంకొక మాట మనం చూసినట్లయితే, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. మన హృదయాలు దేవుని వైపు తిప్పగలిగే వారంగా ఉండాలి. మనలో ఉంటున్న ఈ యొక్క చపల చిత్తం పోవాలి అంటే స్థిరత్వం ఉండదు మనకు. కొద్దిసేపు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అంటాం, కొన్నిసార్లు లోకంలో ఉన్న వేరే జపాలు తలిస్తా ఉంటాం. కొద్దిసేపు చక్కగా దేవుడి పాట పాడుతూ ఉంటాం, కొద్దిసేపు ఏమో కూని రాగాలు తీస్తూ ఉంటాం సినిమా పాటలకి. ఎంత ఘోరం. దేవుడు అంటా ఉన్నాడు, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాలను తిప్పండి, ఆయనను సేవించండి. అప్పుడు ఆయన మీలో ఉంటున్న ఆ యొక్క వేరొక అంశాలను తొలగిస్తాడు, తీసివేస్తాడు. వాటన్నిటిని తొలగించి మీకు మేలు చేస్తాడు, మిమ్మల్ని బాగు చేస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచన చేయి.
నీ హృదయము పూర్తిగా దేవునికి అప్పగించిన వాడవుగా ఉంటున్నావా? లేకపోతే నీ హృదయాన్ని లోకానికి సగము దేవునికి సగము ఇచ్చిన పరిస్థితిలో ఉంటున్నావా? ఒకవేళ నీ హృదయంలో లోకానికి దేవునికి నువ్వు స్థానం ఇచ్చిన వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడు అంటా ఉన్నాడు, నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో. అలా ఉండడం మంచిది కాదు. ఇదిగో నీ హృదయం పూర్తిగా దేవుని వైపు, దేవుని తట్టుకు నువ్వు తిప్పు, ఆయన వైపు తిప్పు నువ్వు. అప్పుడు దేవుడు నీ హృదయంలో ఉన్న వాటిని దూరపరిచి నిన్ను బాగు చేస్తాడు, నీకు మేలు చేస్తాడు. లేదు నేను ఆ పక్క కాలు పెడతాను, ఈ పక్క కాలు పెడతానంటే మాత్రం ఖచ్చితంగా నిట్ట నిలువున మనము నష్టపోతాము. జాగ్రత్త అని చెప్పడానికి దేవుడు ఈ మాటలను వాడుతూ ఉన్నాడు. ఇజ్రాయిల్ పరిస్థితి అంతా కూడా అలాగే ఉంది. ఎప్పుడైతే వారు దేవుణ్ణి అన్య దేవతలను, దేవుణ్ణి విడిచిపెట్టి అన్ని దేవతలను, లేకపోతే దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి ఈ లోకస్తుల సహవాసం, ఇలాగా ఎప్పుడైతే వాళ్ళు మల్లుతా ఉంటున్నారో ప్రతిసారి దేవునికి కోపం వస్తా ఉంది. దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించేయడం చూస్తా ఉన్నాం. అప్పగించక ముందే నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పు. ఒకవేళ పూర్తిగా మునిగిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కూడా ఇప్పటికైనా మించిపోయిందే లేదు, ప్రభువా అంటే ఆయన వైపు చూడు. ఆయన వైపు నీ పూర్ణ హృదయం తిప్పు. అటు నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడానికి అయ్యా నీ రక్తం చేత కడుగుని వేడుకో. ఆయన నిన్ను బాగు చేస్తాడు, నీకు మేలు చేస్తాడు, శాంతిని సమాధానాన్ని అనుగ్రహించి నీ దేవుడుగా నీతో ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. దేవుడికి మనం అప్పగించు. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. దేవా, ఈ ఉదయకాల సమయంలో ఇచ్చిన మాటలకే మీకు వందనాలు. ఎవరైతే నాయనా అటు ఇటు ఉండకుండా మీలోనే స్థిరంగా నిలిచి ఉండాలని ప్రార్థన చేస్తున్న వారు అంటా ఉన్నారు. వారి హృదయాలను దేవా పూర్తిగా నీవు స్వాధీనపరచుకో. ఆ హృదయాలను నీవు ఏలునాయన. వారికి కావాల్సిన సంతోషము, సమాధానం మీరు అనుగ్రహించి నడిపించు. మనకు కావాల్సిన ఆశీర్వాదం, దీవెన మీరు దయచేయండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.